హలో పిల్లలు, ఈరోజు మనము ఇంట్లో తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇంతకన్నా ముందు పాఠంలో మనం ఏం నేర్చుకున్నాము? ఒకవేళ మనకు బడి నుండి రావడానికి ఆలస్యమైందనుకోండి, అప్పుడు మన తల్లిదండ్రులు మన గురించి బెంగ పెట్టుకుంటారు. అయితే మనం ఇంటికి జాగ్రత్తగా ఎలా చేరుకోవాలో తెలుసుకున్నాము. ఒక్కసారి మరి ఇంటికి చేరుకుంటే మనము భద్రంగా ఉన్నట్టా? ఇప్పుడు చూద్దామా మరి? ఇక్కడ చూడండి, అమన్ ఇంటికి తిరిగి వచ్చాడు. తరువాత తన పుస్తకాల బస్తాని పెట్టేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత బాత్రూంలోకి వెళ్ళి తన ముఖాన్ని కడుక్కుందామనుకున్నాడు. అప్పుడేం జరిగింది? తడాం! అప్పుడు వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు చూస్తే ఏం జరిగింది? అమన్ తడి నీళ్లపై కాలు జారి పడ్డాడు. ఇలా మీ అందరితో కూడా ఒక్కసారైనా జరిగే ఉంది కదా. అమన్ వాళ్ళ అమ్మ అమన్ని అడిగింది, నీవు ఎలా జారిపడ్డావు అని. అప్పుడు కొన్నిసార్లు తను చెల్లెలు నన్ను నెట్టింది అని, కాబట్టి నేను జారిపడ్డాను అని చెప్పేవాడు. ఇంకొన్నిసార్లు నేను పైనుండి ఆవకాయ జాడిని తీసుకునేటప్పుడు జారిపడ్డాను అని చెప్పేవాడు. అందరు పిల్లలులాగానే అమన్ కూడా ఇంట్లో ఉన్నప్పుడు చాలా అజాగ్రత్తగా ఉండేవాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకేమవుతుంది అని అనుకుంటూ ఉండేవాడు. అయితే ఇప్పుడు మనం ఇలాంటి సమయాల్లో మనము మన గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఉపయోగించిన వస్తువులను మనం ఉపయోగించడం అయిన తర్వాత వాటిని వాటి స్థానాల్లోకి సరిగ్గా ఉంచాలి. ఉదాహరణకు, మన ఆట బొమ్మలున్నాయి కదా, మనం ఆడుకున్న తర్వాత వాటిని మనము ఎత్తి వాటి స్థానాల్లోకి పెట్టాలి. అలా చేస్తే మనము వాటిని దాటడం కానీ, దానివల్ల మనము కింద పడడం కానీ జరగదు. తడి నేలపై నడిచేటప్పుడు, అనగా ఉదాహరణకు బాత్రూమ్ నేలపై నడిచేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడవాలి. ఇవన్నీ చేశాక కూడా ఒక్కోసారి ఇంట్లో ప్రమాదాలు జరగవచ్చు. అలాంటప్పుడు మనము చాలా తీవ్రంగా గాయపడవచ్చు. ఇవే కాకుండా కొన్నిసార్లు కొంతమంది పిల్లలు మెట్లను ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు లేదా ఇంట్లో పరిగెత్తేటప్పుడు కింద పడి చాలా తీవ్రంగా గాయపడతారు. అందుకే మీరిలాంటి తప్పులు చేయకూడదు. కొన్నిసార్లు పిల్లలు కత్తి, బ్లేడు లేదా కత్తెరలను ఉపయోగించి ఏదైనా కత్తిరించేటప్పుడు అప్పుడు కూడా వాళ్ళ చెయ్యి తెగి తీవ్రంగా గాయపడవచ్చు. అందుకే పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఒకవేళ మీకు ఈ కాగితాలు కత్తిరించడానికి కానీ, వేరే ఏదైనా కాగితపు బొమ్మలు చేసేటప్పుడు మీరు చిన్న కత్తెరలను ఉపయోగించి మీరు మీకు కావలసినవి కత్తిరించుకోవాలి. లేదా పెద్దవాళ్లను తోడుగా ఉంచుకొని ఇలాంటివన్నీ చేయాలి. కొంతమంది పిల్లలు వాళ్లకు నచ్చిన కార్టూన్ వస్తుందనుకోండి, అప్పుడు టీవీని ఆన్ చేసేటప్పుడు మిగతా అన్ని విషయాలు మర్చిపోతారు. వాళ్ళు ఆ తొందరలో టీవీ యొక్క స్విచ్ బోర్డును తడి చేత్తో ముట్టుతారు. అలా చేసినప్పుడు వాళ్లకు విద్యుత్ షాక్ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే మీరెప్పుడు కూడా తడి చేతులతో ఈ స్విచ్లను ఎప్పుడు కానీ ముట్టకూడదు. ఎప్పుడైనా మీకిష్టమైన వంటకం యొక్క వాసన వస్తుందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? అన్నీ మర్చిపోయి త్వరగా వంటింట్లోకి పరిగెత్తుతారు కదా. అక్కడికి వెళ్ళి అది తయారైందో లేదో చూస్తారు. అప్పుడు మీకు ఓపిక ఉండదు. వెంటనే మీరు అక్కడున్న ఆ పాత్రలను ముట్టుతారు. అప్పుడు మీ చేతులు కాలుతాయి. ఎందుకంటే
ఆ పాత్రలన్నీ వేడిగా ఉంటాయి. అందుకే మీరు అలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ అమ్మ కూడా మీకు కావలసినవి వండడంలో చాలా వ్యస్తంగా ఉంటారు. మీరు వెళ్ళి ఆమెను డిస్టర్బ్ చేసినట్టయితే అప్పుడేమవుతుంది? ఆమె అటూ ఇటూ చూస్తూ ఒక్కోసారి వేడి పాత్రలను ముట్టుకుంటుంది. అప్పుడు ఆమె చెయ్యి కూడా కాలుతుంది. అందుకే మీరెప్పుడు కూడా మీ అమ్మను తొందర పెట్టకూడదు. ఒక్కసారి మీ అమ్మ వండడం పూర్తయిందనుకోండి, అప్పుడు తనే మీకు కావలసినవన్నీ మీకు తెచ్చి ఇస్తుంది. అందుకే కాస్త ఓపికగా ఉండండి, సరేనా? మీరు మంటల నుండి దూరంగా ఉండాలి. ఉదాహరణకు ఈ గ్యాస్లు, ఓవన్లు మరియు స్టోవ్లు ఇవన్నీ ఉన్నాయే, వీటి నుండి మీరు దూరంగా ఉండాలి. మీకు ఈ మంటలు చాలా ఆకర్షంగా కనపడవచ్చు, కానీ ఇవి చాలా భయంకరమైనవి. కొంతమంది పిల్లలు అగ్గిపుల్లలతోనూ వాటి డబ్బాలతోనూ లేదా క్రొవ్వొత్తులతోనూ ఆడుతూ ఉంటారు. కానీ మీరు గుర్తుంచుకోండి, ఇవన్నీ చిన్న మంటలు అయినప్పటికీ కొన్నిసార్లు ఈ చిన్న మంటలే పెద్ద మంటలై దానివల్ల ఇళ్ళు కాలిపోతాయి. అందుకే మీరు ఈ అగ్గిపుల్లలతో కానీ వాటి డబ్బాలతో కానీ ఎప్పుడు కూడా ఆడుకోకూడదు. మీరు టపాకాయలను ఇంట్లో కాకుండా ఇంటి బయట కాల్చాలి. అది కూడా పెద్దవాళ్లతో కలిసి కాల్చాలి. ఈ టపాకాయలు మనకు వేడుకలు జరుపుకోవడానికి, అంతేకాని మన చేతులను కానీ ఇంటిని కానీ కాల్చుకోవడానికి కాదు కదా. అందుకే టపాకాయలు కాల్చేటప్పుడు మీరు పత్తి వస్త్రాలని అనగా కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. గుర్తుంచుకోండి, మంటలు చాలా భయంకరమైనవి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు ఇంట్లో ఇలాంటివన్నీ ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక వహించాలి. మంటల నుండి మరియు విద్యుత్ వైర్ల నుండి దూరంగా ఉండాలి. పదునైన కత్తులు కానీ లేదా కత్తెరలు కానీ ఉపయోగించి మీరు ఆటాడకూడదు. మెట్లపై ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఇంట్లో ఎలాంటి అపాయాలు జరగకూడదు అని అనుకుంటాము, ఎందుకంటే అది మన ఇష్టమైన ఇల్లు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండి జీవితంలో అన్ని విషయాలను ఇంట్లో బాగా ఆనందించండి. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.